మనం న్యూటన్స్ లా చదువుతూ ఉంటాం కదా! ప్రతి పదార్థం కూడా ఒక జడత్వంలో ఉంటుంది. ఇనర్షియా అంటూ ఉంటాం. కర్మ ఏం చేస్తుందంటే దానిలోంచి ఒక యాక్షన్‌ని తీసుకొస్తుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ చాలా జటిలంగా ఉండే దాన్ని అంటే అర్థం కాని ఉపనిషత్తు సారాన్ని, వేద సారాన్ని 18 అధ్యాయాల్లో ఇంకా సులభంగా చెప్పాలి అంటే ఒకే ఒక వాక్యంలో నీ పని నువ్వు చెయ్యి. అంటే కర్మ చేయటంలోనే నీకు అధికారం ఉంది. దాని ఫలితం పొందటంలో నీకు అధికారం లేదు కాబట్టి, నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. రైతు ఏ విధంగా దుక్కి దున్నేసి, విత్తనాలు జల్లేసి వెళ్ళిపోతే, తర్వాత వర్షం వస్తే, అవి మొలకెత్తితే, అది పంటయితే మనందరం తింటూ ఉంటాం. కాబట్టి కర్మ సిద్ధాంతం చాలా సూక్ష్మంగా చెప్పాలి అంటే, మనం చేసే పని మనం చెయ్యాలి. మరి మనం చేసే పని ఎవరు చెప్తారు అంటే, దానికి కూడా శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. ఎవరైతే శ్రేష్ఠులు వెళ్తున్నారో, ఎవరైతే అంతకుముందు స్వధర్మాన్ని ఆచరణ చేసి ఉన్నారో, దానిలోనే నువ్వు వెళ్ళవయ్యా. తద్వారా నీకు దాని యొక్క ఫలితం అనేది నువ్వు ఆశించుకో. నీకొస్తుంది అని చెప్పాడు. కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే, మొత్తం జీవన మొత్తం పరిణామ క్రమాన్నంతా కూడా అర్థం చేసుకోవటం లాంటిదే. కాబట్టి మన పని మనం చేయటం అనేది కర్మ సిద్ధాంతము. అదేవిధంగా మంచికి, చెడుకి ఎటువంటి పొంగిపోవటం, కృంగిపోవటం అనేది జరగకుండా ఆ సమతుల్య స్థితిలో ఉండిపోవటాన్నే దాన్ని కర్మ సిద్ధాంతం మనకి ఫలంగా ఇస్తూ ఉంటుంది.